నమస్కారం. గోవిందానంద సరస్వతి స్వామివారు ఈయన తరచుగా లేవనెత్తుతున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. నిజంగా ఈయన దాన్ని వివాదంగా మలిచారు. అనవసరమైన రాద్ధాంతం, హిందువులకు ఏమాత్రం పనికిరాని టైం వేస్ట్ వ్యవహారం. కానీ మరి ఇతనికి మీడియాలో కనబడాలనే దొగ్ధనో లేకపోతే ఇంకేదన్నా అంతర్గత ఎజెండా ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకు ఈయన పదే పదే దీన్ని ఉటంకిస్తూ శంకరాచార్య పరంపరనే శంకిస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. దీన్ని అలుసుగా తీసుకొని వ్యతిరేక శక్తులన్నీ కూడా విపరీతంగా రెచ్చిపోయి ఈయన మీద ప్రేమతో కాదు, ఈయన వాళ్ళ ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు కదా, ఈయన అంతర్గత ఎజెండా వాళ్ళ ఎజెండా ఒకటైపోతే కనుక, లేదా వీళ్ళు ఒకటేమో మనకు తెలియదు. మొత్తానికి ఇదంతా జట్టు కలిసి ఏం చేస్తున్నారు అంటే అనాదిగా వస్తున్నటువంటి ఒక పరంపర, హిందూ ధర్మానికి మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో శంకర పరంపర, శంకర పీఠాలు, వాటిని కొట్టాలని చూస్తున్నారు. ఈ చర్చ ఎందుకు లేవనెత్తాలి? ఇది అనవసరమైనది కదా. 4-5 తరాలు వెనక్కి వెళితేనే కరెక్ట్గా మనకి ఆధారాలు లేవు మన చరిత్ర గురించి. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర శంకరుల వారిది. దాని మీద పరిశోధించాలి ప్రేమతో, దాని మీద వివరాలు గ్రహించుకోవాలి భక్తిభావంతో. కానీ కుయుక్తులతో కూడుకున్నటువంటి విశ్లేషణలు లేదా విమర్శలు చేస్తే అంతకంటే ధర్మద్రోహం ఇంకేమిటి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ గోవిందానంద సరస్వతి స్వామివారు నిత్యము చేస్తున్నటువంటి దాడి ఎక్కడ అంటే ప్రధానంగా శృంగేరి పీఠం మీద. శృంగేరి పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ గురించి ఇతనికి ఏం కావాలో అర్థం కాదు. ప్రధానంగా లేవనెత్తున్నటువంటి కొన్ని పాయింట్స్ని నేను చెప్తాను ఇప్పుడు చూడండి. విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు శంకరాచార్యుల వారు కాదంట. ఎందుకు అంటే ఒక శంకరాచార్య ఉండగా ఒక పీఠానికి ఇంకొకరు ఎలా అవుతారు అంటే అనధికారికంగా జగద్గురువులుగా ఈయన ఎలా అంతటి మర్యాదల్ని ప్రోటోకాల్స్ని పొందుతారు? ఇది కరెక్ట్ కాదు, శంకర ఆమ్నాయ గ్రంథాల్లో ఇది లేదు కదా, ఇది శాస్త్ర విరుద్ధం, దీన్ని ఖండిస్తున్నాం, మేం కేసులు వేస్తున్నాం సుప్రీంకోర్టులో అంటే మీరెవరు చేయడానికి అని సామాన్య హిందువులు అంటారు. ఎందుకంటే కాషాయానికి విలువిస్తారు, కానీ ఆ కాషాయం మాటున అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తారు కూడా. ఈ మాట నేను అనడానికి ఏమాత్రం వెనకడుగు వేయను. ఎందుకంటే దేనికన్నా ఒక పరిమితి ఉంటుంది. ఇప్పటికే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసేసి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని లేకుండా చేసేసి మనకెంతో దూరం చేసేసారు మన చరిత్రని. ఉన్నదాన్ని కాపాడుకోవాల్సింది పోయి లేనిపోని విమర్శలు, లేనిపోని రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారే. ఇప్పటికే అవైదికాలు బోలెడు చొచ్చుకొచ్చాయి, వాటి మీద నువ్వు పోరాటం చేయి దమ్ముంటే. ఇందులో అవైదికం ఏముంది? సరే, ఈయన పాయింట్ విషయానికి వద్దాం. శంకర ఆమ్నాయ గ్రంథాల్లో అలాంటి పాయింట్స్ ఉన్నాయని అనుకుందామండి. మనం సామాన్య హిందువులమండి. ప్రస్తుతం భారతీ తీర్థ స్వామివారు వయోవృద్ధులయ్యారు కదండి. వారికి శక్తి ఉండాలిగా బయట తిరగడానికి కానీ, లేకపోతే లోక కళ్యాణకారకమైనటువంటి పనులను చేయడానికి కానీ. లేనప్పుడు ఏం చేస్తారు? తనే ఇంకొక శరీరము ద్వారా పనులు చేయిస్తారు. అతనే విధుశేఖర భారతి మహాస్వామి వారు. వారు మన కంటికి 2 శరీరాలుగా కనిపించినప్పటికీ వారు ఒకటే. ఈ భావన ఎందుకు చేయలేకపోతున్నారు? భావన కాదు, ఇది నిజమే కదా. వారి యొక్క అనుమతితోనే, వారి యొక్క కనుసన్నల్లోనే, వారి యొక్క ఆశీర్వాద బలముతోనే కదా విధుశేఖర భారతి మహాస్వామి వారు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. దానికెందుకు ఈయన అంత కంటగింపుకు లోనవుతూ ఉన్నాడు? ఈయనకేంటంత మంట? అడిగితేనేమో మన స్థాయి అది కాదు, ఆయన పెద్ద స్వామి, ఆయన మళ్ళీ అనకూడదు అంటే, అయ్యా స్థాయిలంటే ఎవరు? దాని ఏంటి ఆ కొలమానం? నా దృష్టిలో భగవంతుడు డిసైడ్ చేస్తాడులేండి స్థాయి అన్నది. సాక్షాత్తు జగద్గురువుల్ని, శంకరాచార్యుల పరంపరని ఈయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఇష్టారీతిగా, అది కూడా ఒక మీనింగ్లెస్గా, జనాలకు ఉపయోగపడని కోణంలో కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? కొందరు పెద్దలేమో ఏకంగా శంకరాచార్యులు ఈ పీఠాలని స్థాపించలేదు అంటారు. అంటే ఎక్కడ కొట్టాలనుకుంటున్నారు? ఇది హిందూ ధర్మం మీద ప్రేమనా, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటటువంటి లక్ష్యంతోనా ఈ మాటలు? కానే కాదు కదా. ఇప్పుడు ఈ గోవిందానంద స్వామి వారు మాటల్లోనే, ప్రమాణాల్లోనే తీసుకుంటే గనక శంకరామ్నాయ గ్రంథాల్లో అది ఉన్నా కూడా ఇక్కడ జరుగుతున్నదేంటి? భారతీ తీర్థ స్వామి వారి యొక్క అనుజ్ఞతోనే, ఆయన యొక్క ఆశీర్వాదముతోనే, అనుమతితోనే కదా విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు కార్యాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు, కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొన్న జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకున్నప్పుడు కూడా అక్కడ దర్గా కనిపించినప్పుడు కాసేపు ఆగి అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎంతోమంది పీఠాధీశులు, పీఠాధిపతులను చూసాం. కనీసం అలా నిలబడి అక్కడ గొంతెత్తి ప్రశ్నించిన వారిని ఎంతమందిని చూసాం మనం? కాషాయం కట్టేసుకున్నామంటే కొన్ని నిబంధనల లోపల ఉండిపోయి మనకు అసలు ఏవి పట్టవు అన్నట్లుగా ఉండేవాళ్లే కోకొల్లలు. కాషాయంని అసలు జనం నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు రాను రాను.
ఈ గోవిందానంద స్వామి చూడండి, ఈయన కూడా కాషాయము, దండము, కమండలము పట్టుకొని ఇలా పేట్రేగిపోతూ ఉంటే, ఇలా రెచ్చిపోతూ ఉంటే ఎన్నాళ్ళని ఊరుకోవాలి? కనుక శంకరామ్నాయ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మరి వీరు సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన విధం ప్రకారం అవును, ఒక పీఠానికి ఒక శంకరులే ఉండాలి. భారతీ తీర్థస్వామి వారు అంటే ఈయన దృష్టిలో ఏంటంటే వారు ఇంకా బ్రతికే ఉన్నారు కదా అని, వారు అనుష్ఠానం చేసుకోగలరేమో కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా నడపలేరు కదా ఆ శరీరము ద్వారా. కనుక ఇంకొక శరీరాన్ని ఆయన ఎంచుకున్నారు. మనకు అదృష్టం కదా, ఇద్దరు శంకరులు ఒక పీఠంలో ఉన్నారంటే ఎంత ఆనందపడాలి. వారి ద్వారా ఏమన్నా తప్పులు జరుగుతున్నాయా? ఈ లోకానికి అంత మేలు జరుగుతుంది, వెళ్ళిన ప్రతి చోట అంత అనుగ్రహ భాషణం జరుగుతోంది, ధర్మానికి ఉపయోగపడే ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నారు. వాటిల్ని కూడా ఎంచి వికటాటహాసం చేసేటటువంటి సునకాలు కొన్ని ఉన్నాయి, వాటి సంగతి తర్వాత చెప్తాను నేను, ఆ సునకాల సంగతి. కానీ ఇప్పుడు ఈ గోవిందానంద స్వామి వారు మీకేం కావాలి సార్, నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, ఇదే శృంగేరి పీఠాన్ని ఉద్దేశించి ఒక వైశ్యుడికి శంకరాచార్య పీఠాన్ని ఇచ్చేశారు అని చెప్పేసి, బ్రాహ్మణుడికే ఇవ్వాలి అని చెప్పి శంకరామనాయ గ్రంథాలు ఉందంట. బ్రాహ్మణత్వం ఎలా నిర్ధారించబడుతుంది? మరి ఇతనికి తెలిసి ఉండాలి కదా. గుణకర్మ విభాగ సహా అని కృష్ణ పరమాత్మ చెప్పలేదా? దేన్ని బేస్ చేసుకొని? ఒకవేళ ఒక వైశ్యుడికే జన్మతః ఒక వైశ్యుడికే శంకర పీఠాన్ని అధిరోహించేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారంటే అది ఎంత ఉత్కృష్టమైన విషయం. బ్రాహ్మణత్వాన్ని పుట్టుకలో కాదు గుణంలో చూశారనే కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ చెప్పినది ఆచరిస్తున్నటువంటి నిజమైనటువంటి ఆచార్యులు కదా వీళ్ళందరూ కూడా. ఎందుకు అలా తీసుకోలేకపోతున్నారు? ఇవంట ఘోర పాపాలంట, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి విష ప్రచారం చేస్తూ, ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా అక్కడ ఒక పక్క మైక్లో వినిపిస్తూ ఉన్నాయి, రాజకీయపరమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయకూడదు, అనవసర వివాదాలు ఏవి మాట్లాడకూడదు మీడియా ముఖతః అంటే అక్కడ కూడా మాట్లాడుతున్నారు. నకిలీ స్వామీజీ తత్వాలు గుణాలు అన్నీ కూడా మీలో కనిపిస్తున్నాయి నాకు. మీరు ఎక్కడికి వెళుతున్నా కూడా మీలో ఒక విపరీత పోకడ ధోరణి కనిపిస్తోంది. ఆ యొక్క ఆవేశం మూలాన మీకు అజ్ఞానం కమ్ముకుందేమో ఒకసారి చూసుకోండి. గోవిందానంద సరస్వతి స్వామి మీకు నమస్కరిస్తూ, మీ కాషాయానికి రెస్పెక్ట్ చేస్తూ నేను చెప్తూ ఉన్నా, మీకు ఎప్పటికీ మనశ్శాంతి రాదు ఈ మార్గంలో ఉంటే. 24 గంటలు నాకు అంత తెలుసు ఇంత తెలుసు అని శంకరామనాయ గ్రంథాలు ఏం తెలుసండి మీకు మాస్టారు? ఇలా తీసుకుని ఇలా తిరగేస్తారు, అలా తిరగేస్తారు, ఏంటి సార్ అవి? తర్కం ఉండొద్దా, తత్వం ఉండొద్దా, ఏముండొద్దా? కాస్త ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలేంటి, హిందుత్వంలో ఉన్నటువంటి దరిద్రాలు చాలా ఉన్నాయి కొంతమంది ఇంటి దొంగల వల్ల, వాటిని పక్కన పెట్టేటటువంటి వ్యవహారము అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి. కానీ ఏకంగా మనకున్నటువంటి శంకర పరంపర పీఠాలని క్వశ్చన్ చేసేలాగా, పీఠాధీశుల్ని తక్కువ చేసేలాగా మాట్లాడుతున్నటువంటి గోవిందానంద సరస్వతి వైనాన్ని భవిష్యత్తులో కూడా రానున్న వీడియోల్లో నేను ఖండిస్తాను, ఆధార సహితంగా మాట్లాడుతాను. ఇక్కడ ఎక్కడా అగౌరవపరచడం లేదు, కేవలం నా ధర్మాగ్రహాన్ని మాత్రమే వెలువిస్తూ ఉన్నాను. దీనికి నాకు స్థాయి ఇత్యాదివి ఏమీ అక్కర్లేదు. నేను ఆదిశంకరుల వారి యొక్క శిష్యుడిని, అదే నా యొక్క స్థాయి. ఓకే, మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.